ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మై హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే, అక్క మా తులసి కోట నిద్రపోతుందక్క, తులసమ్మ నిద్రపోయింది, గుబురుగా పెరగట్లేదక్క, ఏం చెయ్యాలక్క, మీ తులసమ్మ చాలా బాగుంది అని అడుగుతున్నారండి. అయితే నేను తులసమ్మని ఒక బేబీకి ఎలా మనం కేర్ చేస్తామో అలా అయితే కేరింగ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అయితే మన ఛానల్లో తులసి గుబురుగా పెరగాలంటే చాలా వీడియోస్ అయితే చేశానండి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. పెద్ద వీడియో అయితే అన్నీ వైరల్ అయ్యాయి. పాపులర్ వీడియోకి వెళ్ళండి, అన్నీ వైరల్ అయ్యాయండి తులసమ్మ కోసము. అలాగే ఇప్పుడైతే నేను షార్ట్స్లో చెప్పేస్తాను. కొంతమంది మా ఫ్రెండ్స్, అక్క మార్బుల్ తులసికోటలో మీరు ఇలా పెడితే పెద్దగా గ్రోత్ ఉండదక్క అని అన్నారు. సరే, ఈ మార్బుల్ తులసికోట నాకు ఎప్పటి నుంచో పెట్టుకోవాలనిపించింది. గ్రోత్ ఉందా లేదనేది ఒకసారి మనం వేసిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందనేది అయితే నేను తెచ్చుకున్నాను మొన్న. అంటే ఈ తులసమ్మ నాటేటప్పుడు మనము మీ అందరికీ తెలిసిందే కార్తీక మాసంలో నాటుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు కూడా తులసమ్మ నాటేటప్పుడు మాత్రము మనకి ఉండే మట్టి అనేది కొంచెం అంటే మరీ టైట్గా ఉండకూడదు, కొంచెం ఇసుక అనేది కలుపుకోవాలి. అలాగే కోకోపీట్ ఒకటి ఉండాలి, వర్మీ కంపోస్ట్ అయితే వేసుకొని ముందే మనము కుండీలో వేసుకోవాలి. అయితే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. ఎటువంటి ఎరువులు అయితే వేయకూడదు. తరువాత నాటేటప్పుడే మనము కోకోపీట్ ఒకటి, తర్వాత వర్మి కంపోస్టు, ఆ తర్వాత కొంచెం ఇసుక, తర్వాత మట్టి వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే, చాలామంది తులసి నాటేటప్పుడు ఒకటి నాటుతారండి, ఒక కొమ్మే నాటుతారు, ఒక మొక్కే నాటుతారు. అలా కాదండి, ఒక 4, 5 ఇలా నాటండి. అందులో ఒక 2, 3 మనకి నిద్రపోయినా తక్కినవి మనకి బతుకుతాయి అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఒక 2, 3 ఇలా నాటుతూ ఉంటాను. నర్సరీ నుండి ఒక 2 తెచ్చాను. ఆ తర్వాత మా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉంటే దానిలో మళ్ళీ పెట్టేశానండి. అందుకే ఇప్పుడు కొంచెం గ్రోత్ అవుతుంది. అయితే ముఖ్యంగా మీకు చెప్పాను కదా, 5-6 అవర్స్ అయితే ఎండ్లో ఉంచాలి. అలాగే అప్పుడప్పుడు మనము దీనికి ఏ నీళ్ళు వెయ్యాలంటే, మనం బియ్యం కడిగే నీళ్ళు వేస్తే మంచి గుబురుగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెన్నో వీడియోలు బియ్యం కడిగే నీళ్ళు వేస్తే మంచి గుబురుగా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎండలో తప్పకుండా ఎండ తగిలిన ప్లేస్లో పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, పైన వెన్నీళ్ళలాగా వస్తాయి కదండి, అవి మాత్రం మనకి కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత అవి మాత్రం ట్రిమ్ చేసి అలా ట్రిమ్ చేస్తే మంచిగా గుబురుగా పెరుగుతుందనమాట. అయితే ట్రిమ్ చేసేటప్పుడు అమావాస్య, పౌర్ణమి, శుక్రవారము, గురువారము ఈ తిథుల్లో మనము అవి ట్రిమ్ చేయకూడదు. కొంచెం ఏకాదశి, ద్వాదశి కూడా చూసుకోండి. అవి చేసేటప్పుడు బుధవారం అయితే ట్రిమ్ చేయండి. ఆ తర్వాత ట్రిమ్ చేసినవి మనము ఆ మొక్క మొదల్లో వేసేసుకుంటే ఇంకా కొంచెం మొక్కలు వచ్చి గుబురుగా పెరుగుతుందనమాట. అప్పుడప్పుడు దానికి ఉండే కొమ్మలు వెండిపోయి ఉంటాయి, అవి కొంచెం చూస్తూ ఉండండి. ఆకులు పండుగ అయిపోతే అవి కూడా తీస్తూ ఉండండి. పెద్ద వీడియో